గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ. ప్రియ భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. లాస్ట్ వీడియోలో మనం దామోదరుడు అంటే ఎవరు, దామోదరుడి యొక్క లీలలో కొంత భాగాన్ని మనం పోయిన వీడియోలో మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే కృష్ణుడు వెన్న చిలకడం ఆపాడో అప్పుడు యశోదాదేవి నవ్వుతూ ఉంటుంది. దాని కారణాలు కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. మరి అప్పుడు యశోదాదేవి కృష్ణుడికి పాలిస్తుంది. అదే సమయంలో అక్కడ పొయ్యి మీద పెట్టినటువంటి పద్మగంధపు ఆవుల యొక్క పాలు పొంగుతూ ఉంటాయి. మరి ఎందుకండి అలా పాలు పొంగుతున్నాయంటే ఎందుకు అని అంటే ఆచార్యులు ఏమన్నారంటే అసూర్యతో పాలు పొంగుతున్నాయట. ఎందుకండి పాలకి అసూర్య అంటే ఇప్పుడు ఏవైతే పాలు కృష్ణుడు తాగుతున్నాడో అవి కూడా పాలే. ఇప్పుడు ఏవైతే పొయ్యి మీద ఉన్నవో అవి కూడా పాలే. రెండు ఒకటే కమ్యూనిటీకి చెందినవి కాబట్టి మరి ఇద్దరికి సమానమైనటువంటి హక్కు ఉంటుంది. మరి ఆ పాలు కృష్ణుడి నోటి దగ్గర ఉన్నాయి, మరి నేను లేను అనే బాధతో అసూర్యతో అవి పొంగిపోతున్నాయట, సూసైడ్ చేసుకుంటున్నాయట పాలు. మరి అది చూసినటువంటి యశోదాదేవి వెంటనే కృష్ణుడిని తీసి పక్కకు పెట్టేసి వెళ్ళి ఆ పాలను పొయ్యి మీద నుంచి దించిందట. మరి అది చూసినటువంటి కృష్ణుడికి ఎంతగానో కోపం వేసింది. ఆ కోపంలో కృష్ణుడు ఏం చేశాడంటే తన యొక్క పెదవులనే కొరికేశాడట. మరి భగవంతుడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నాడు, మరి కోపం ఎందుకు వస్తుంది అనంటే చూడండి, చిన్నపిల్ల వాళ్ళకి ఏదైనా కావాలని పట్టుపట్టారనుకోండి, అది వచ్చేదాకా ఖచ్చితంగా వాళ్ళు ఏడవడమైనా లేకపోతే కొంతమంది పిల్లలు అయితే కింద పండుకొని బొరుతారు కూడా. అలాగే కృష్ణుడికి అలా చేయడం, యశోదాదేవి అలా చేయడం నచ్చలేదు. ఇక ఎంతో కోపంతో ఏం చేయాలో తెలియక తన అధరాన్ని కొరుకుతున్నాడు. మరి అధరాన్ని ఎందుకు కొరుకుతున్నాడంటే ఇప్పుడు పక్కకు ఒక రాయి ఉంది, తీసుకున్నాడు అనుకోండి, చేతిలో ఏదుంటే కోపం వస్తే అది పడేస్తూ ఉంటాం. అలా పడేస్తే అది ఎక్కడ వెళ్ళి పడుతుంది? ధరపై పడుతుంది. ధర అంటే ఒక తల్లి, భూదేవిని మనం అమ్మగా మనం భావిస్తాం. అటువంటి భూదేవిని మనం హట్ చేయడం మనకు మంచిదా? కాదు. కాబట్టి అలా ఆ రాయిని తీసుకొని భూమి పైన కొట్టలేడు. మరి ఏం చేయాలో తెలియక అతనికి అతడే కోపాన్ని చూపించుకుంటున్నాడు. ఆ ధరను కొట్టలేక తన యొక్క అధరాన్ని కొరుకుతున్నాడట శ్రీకృష్ణుడు. అలా అలా ఇక ఏమనుకున్నాడట అంటే కృష్ణుడు, నేను పాల సముద్రంలో శయనించేటటువంటి వాడిని, నీ పాల కొరకై నీ ప్రేమ కొరకై నేను వస్తే ఆ పొయ్యి మీద ఉన్నటువంటి పాల కోసం నన్నే పక్కకు పెట్టి వెళ్తావా అని ఇంకా కోపం వచ్చేసిందట కృష్ణుడికి. ఇక వెంటనే పక్కకున్న ఒక రాయిని తీసుకొని ఏ కుండలోనైతే యశోదాదేవి వెన్న చిలుకుతుందో ఆ వెన్న కుండనే పలగొట్టేశాడు. ఇప్పుడు ఇక ఆ వెన్నతో కూడినటువంటి మజ్జిగ మొత్తం కూడా కింద మొత్తం పడిపోయింది. వెన్నతో కూడినటువంటి మజ్జిగ ఎత్తడం సాధ్యమా? చాలా కష్టమైనది. అటువంటి ఆ పనిని చూసి కృష్ణుడు మళ్ళీ భయపడతాడట. ఎందుకండి భయం అంటే, కోపంలో మనం ఎన్నో చేస్తుంటాం, ఎన్నో మాటలు అంటూ ఉంటాం, కానీ తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది మనము కరెక్ట్ చేస్తున్నామా లేకపోతే తప్పు చేస్తున్నామా అని. అలాగే కృష్ణుడు కూడా తెలుసుకున్నాడు తాను ఒక తప్పు చేశాను. మరి అలా వెన్నతో కూడినటువంటి మజ్జిగను ఎత్తడం అంత తేలికైనది కాదు. పైగా అమ్మ చిలుకుతున్నటువంటి వెన్నకుండ కూడా అదే. మరి దాన్ని కొట్టడం చాలా తప్పు కదా. ఇక ఎంతో భయంతో ఇక అక్కడి నుంచి పారిపోయాడు. మరి ఆయన భయం ఎలా ఉందట అంటే భయానికే భయం వేసేటట్టు భయపడ్డాడట. భయమే భయపడిందట ఆయన భయాన్ని చూసి. అంతగా భయపడిపోయి ఇక
మరి కృష్ణుడు చిన్న పిల్లవాడు, అతడికి తెలుసా ఎటు వెళ్లాలో. ఇక ఆ వెన్నపైనే నడుస్తూ నడుస్తూ అటువైపుగా వెళ్ళాడు. అలా వెళ్తూ ఎప్పుడైతే ఆ వెన్నను తొక్కుతాడో అప్పుడు కాలికి ఆ వెన్న అతుక్కుంటుందిగా. అలా తన యొక్క పాదముద్రలతో అతడు ఎటు వెళ్తే పాదముద్రలు కూడా అటే వస్తాయి కదా, అలా వెళుతూ ఉన్నాడట కృష్ణుడు. ఇక యశోదాదేవి తిరిగి వచ్చింది. ఇక చూసింది, జరిగిందంతా చూసింది. అక్కడ చూస్తే అందరూ ఉన్నారు, ఇక్కడ చూస్తే కృష్ణుడు లేడు. కృష్ణుడు కనపడలేడు. మళ్ళీ ఇక్కడ మొత్తం కూడా మజ్జిగంతా కింద పడిపోయి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడే చేశాడు. ఇక వెంటనే యశోదాదేవి కోపంతో ఒక కర్రని పట్టుకుందట. కర్రని పట్టుకొని ఆ కృష్ణుడి యొక్క పాదముద్రల వైపే ఇక నడుస్తూ సాగింది. అలా అలా మళ్ళీ నడుస్తూ నడుస్తూ ఆలోచించిందట యశోదాదేవి, నేను చిన్న కొన్ని పాల కోసమని నేను కాపాడుదామని నేను వెళ్తే ఇక్కడ నాకెంతో భారీ నష్టం అయిపోయిందే అని యశోదాదేవి ఆలోచిస్తూ కృష్ణుడిపై కోప్పడుతూ అలా కృష్ణుడి యొక్క పాదముద్రలున్న వైపు వెళ్తుంది. ఆచార్యులు ఒక ఉదాహరణ ఇస్తారు. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు ఏం ప్రతిజ్ఞ తీసుకున్నాడంటే ఏకాదశి తెల్లారి ద్వాదశి రోజు దానం చేస్తే చాలా మంచిది. అందుకు అతను ఏమనుకున్నాడంటే తన పిడికల్లో ఎంత ధాన్యము వస్తుందో అంత ధాన్యాన్ని నేను దానం చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఇక ప్రతి ద్వాదశికి కూడా అతడు ఆ పిడికెడు ధాన్యాన్ని దానం చేస్తూ ఇవ్వాలని సంకల్పించుకుంటాడు. అలా ప్రతి ద్వాదశికి ఎవరొస్తే వారికి ఆ పిడికల ధాన్యాన్ని అందిస్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులకు ఈ విషయము ఊరంతా పాకింది. ఊర్లో జనాలందరూ కూడా ఈ ద్వాదశికి ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి పిడికడు బియ్యాన్ని వారు బిచ్చగా పొంది వెళ్ళేవారు. ఇక ఇది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడికి ఒక ఆలోచన వస్తుంది. అతడు చాలా పిసినారి అన్నమాట. అరే, ఇంతమంది వస్తున్నారే, మరి ఇంతమందికి ధాన్యం ఇవ్వాలంటే నా ధాన్యం సంచులేమో అయిపోతున్నాయి, మరి ఎలా అని ఆలోచిస్తే రీసెంట్ గానే తన కొడుక్కి పెళ్ళవుతుంది. తన కోడలు చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది కదా, ఆ చిన్న చేతులతో ఇస్తే కొంత ధాన్యం మాత్రమే ఏమంటారు వారికి చెందుతుంది అని ఆ బ్రాహ్మణుడు ఏమనుకుంటాడంటే తన కోడలితో ఇవ్వాలని అనుకుంటాడు. ఇక తన కోడలతో అంటాడు, ఈ ఇంటికి పెద్దదానివి నీవే కదా, పెద్ద కోడలివి నీవే కదా, కాబట్టి ఈసారి నుంచి నీవే దానం చెయ్యి అని అంటాడు. సరే అనేసి ఆమె దానం చేస్తూ ఉంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఒక అందగత్తెతో దానం తీసుకుంటున్నాం అంటే ఎంత అదృష్టం ఉండాలి అని ఈ జనాలందరి మనసుల్లో తట్టుకపోతుంది. ఈ ఊరు వాళ్ళే కాకుండా ఈ ఊరు వాళ్ళు మిగతా ఊర్లకు చెప్పి ఆ యొక్క 5-6 గ్రామాల ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా దానం తీసుకోవడానికి వచ్చేసారు. చూస్తే నాకు చేతితో ఇస్తే కొంత ధాన్యం మిగులుతుంది ఏమో అనుకుంటే ఇంతగా ధాన్యమంతా నా నుంచి వెళ్ళిపోతుందే అని ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడు. అందుకే మనము కొంత కాపాడాలని అనుకుంటే ఒక్కొక్కసారి అది ఎంతగానో చాలా నష్టాన్ని ఇస్తుంది. అలా అని చెప్పి మనం ఊరికే ఉంటామా? ఉండకూడదు. దాంట్లో కూడా మనం విజయాన్ని పొందాలి. అలాగే దైవాన్ని స్మరించుకోవాలి. అలా యశోదాదేవి కృష్ణుడి వెనకాల నడుస్తూ ఉంది. ఇక అటు చూస్తేనేమో కృష్ణుడు ఒక రోలుని దాన్ని స్ట్రైట్ గా పెట్టేసి దానిపైన కూర్చొని ఇక పైన ఉన్నటువంటి వెన్నకొండను రాయితోటి తీసి పలగొట్టి అందులో ఉన్న వెన్నంతా కూడా చుట్టుపక్కల ఉన్న కోతులకు పక్షులకు అన్నిటికీ పంచిపెడుతూ ఉన్నాడు. తాను కాస్త తింటూ ఉన్నాడు. ఇక ఇదే వస్తుంది. మరి ఎందుకండి కృష్ణుడు కోతులకు ఇతర పక్షులకు ఇస్తున్నాడు అని అంటే, ఎప్పుడైతే
ద్వాపర యుగంలో తాను కృష్ణుడిగా ఉన్నాడు, కానీ త్రేతాయుగంలో తాను రాముడిగా వచ్చాడు. రాముడిగా వచ్చినప్పుడు రామసేతు నిర్మాణం కొరకై ఎంతో మంది వానరుల యొక్క సహాయం తీసుకున్నాడు కదా. మరి వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి కృష్ణుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కోతులన్నిటికి కూడా వెన్న పంచి పెడుతూ ఉన్నాడు. తాను కూడా కాస్త తింటూ ఉన్నాడు. మరి కృష్ణుడు ఎన్నో కనులు కలవాడు, ఎంతో చెవులు, ఎంతో శ్రద్ధగా పనిచేస్తూ ఉంటాడు. ఇక కృష్ణుడు చాలా తెలివి గలవాడు అన్న విషయం యశోదాదేవికి తెలుసు. ఇక మరి యశోదాదేవి యొక్క గజ్జల సవ్వడిని కూడా కృష్ణుడు వినగలుగుతాడు కదా. మరి దాని వలన నన్ను గుర్తిస్తాడేమో అని ఆ గజ్జల చప్పుడు కూడా రాకుండా ఎంతో నిదానంగా యశోదాదేవి కృష్ణుడి వీపు వెనకాలకి వచ్చేస్తుంది. ఇక మరి కృష్ణుడు అన్ని కనులున్నా అన్ని చెవులున్నా చూడలేకపోతాడు, వినలేకపోతాడు. మరి కృష్ణుడికి ఎలా తెలుస్తుంది అంటే, ముందుగా ఉన్న కోతులకు వారి యొక్క కన్నులలో భయం కలుగుతుంది. ఎందుకు అని ఇలా వెనక్కి తిరిగి చూస్తే వెనకాల యశోదాదేవి ఉంది. ఇక ఆ కోతులు గిట్లా అన్ని కూడా కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోయాయి. ఇక కృష్ణుడు కూడా దబదబా 4 అడుగులేసి కిటికీ దూకి వెళ్ళిపోయాయి. ఇక అది చూసినటువంటి యశోదాదేవికి ఎంతో కోపం వస్తుంది. ఇక కోపంతో కృష్ణుడి వెనక పరిగెడుతూ ఉంది. ఆవిడ ఎంతగా పరిగెడుతుంది అంటే తన ఆభరణాలు, పుష్పాలు కూడా పడిపోతున్నాయట. అంతగా పరిగెడుతూ ఎంతో అలసట పొంది అలా పరిగెడుతోంది. మరి ఎందుకండి యశోదాదేవి ఇంతగా ప్రయత్నిస్తుంది అంటే, మనకి తెలుసు కృష్ణుడు చిన్నప్పటి నుండే వెన్న దొంగతనం చేసేవాడు. మరి తన యొక్క ఇంటిలో దాసులు ఎంతో మంది ఉంటారు, గోపికలు ఎంతో మంది ఉన్నారు. అటు చుట్టుపక్కల కూడా అంతా గోపికలే. మరి కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్లే కదా దొంగతనం చేసేది. మరి తన ఇంటిలోనే కృష్ణుడు తన పుత్రుడు తన ముందే అంత వెన్నను దొంగతనం చేసి తానే తినడం కాక ఇంకా మిగతా జీవులన్నిటికీ పెట్టాడే. మరి ఈ యశోదాదేవి ఏం చేస్తుందో చూద్దామని చుట్టుపక్కలున్న గోపికలందరూ కూడా ఇక యశోదాదేవిని చూస్తూ ఉన్నారు. మరి పరువు గురించి వచ్చినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా శ్రద్ధగా ఉంటారు కదా. అలాగే యశోదాదేవి కూడా ఇక తప్పనిసరిగా కృష్ణుడిని పట్టుకోవలసిందని పట్టుపడి అలా కృష్ణుడి వెనకాల వెళుతూ ఉంది. అలా వెళ్తూ ఇక మరి ఎంత దూరం వెళ్ళినా కానీ కృష్ణుడినే పట్టుకోలేకపోతుంది. ఎందుకండి అంటే, ఎవరైనా సరే వెనక్కి తిరిగి చూస్తే అంతగా పరిగెత్తలేము. అదే ముందుగా చూసి వెళ్తే అలా ఎంతసేపు అయినా పరిగెత్తగలుగుతాం. అలాగే కృష్ణుడు కూడా వెనక్కి తిరిగి చూడట్లేదట. ఎందుకు అంటే, ఎవరైనా సరే ఏ పురుషుడిలోనైనా ఏ స్త్రీలోనైనా కోపం, ద్వేషం, అహంకారం వంటి భావాలుంటే కృష్ణుడు వారి దరిదాపుల్లోకి కూడా రాదు. ఒక్కసారి గనక ప్రేమ చిగురించిందో వెంటనే వెనకాలకి తిరిగి చూసేస్తాడు. ఇక యశోదాదేవి కూడా, అయ్యో నేనింత పని చేస్తున్నానేంటి, పరువు విషయంలో పడి నా పుత్రుణ్ణి నేనే కొట్టతానా ఈ కట్టెతోటి అని ఎంతో బాధతో ఇక యశోదాదేవి కొంత ఉరకడాన్ని ఆపుతుంది. ఇక అప్పుడు యశోదాదేవిలో ప్రేమ నెలకొల్పుకుంది కాబట్టి వెంటనే కృష్ణుడు వెనకాలకి తిరిగి చూస్తాడు. వెంటనే యశోదాదేవి వచ్చి కృష్ణుడి పట్టుకుంటాడు. ఇక పట్టుకుని యశోదాదేవి అలా ఇంటిలోకి తీసుకొని వెళ్తుంది. కృష్ణుడు అసలు చిన్న పిల్లవాడా, ఇక ఏడుస్తూ ఏడుస్తూ అలా వెళ్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉంటే తన యొక్క కంటికి ఉన్నటువంటి కాటుకంతా కూడా కారుతూ ముఖమంతా నల్లగా అయిపోతుంది. మరేంటండి, భగవానుడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నాడు, పరమాత్మ స్వరూపమే. మరి ఒక పరమాత్మ ఆనంద నిధుడు కదా, ఎప్పుడూ ఆనందంతో అహంకారము, కోపం వంటి ఎటువంటివి లేకుండా ఉండాలి కదా. అంటే ఇవన్నీ కృష్ణుడికి బృందావనం అవతలనే. బృందావనంలో ఉన్నాడంటే తాను కూడా ఒక సాధారణ బాలుడే.
అలా కృష్ణుడు ఈ యొక్క బృందావనంలో మాత్రమే ఒక సాధారణ మానవుడిలా ఉండగలుగుతాడు. ఏ శక్తులు, ఎటువంటి జ్ఞాన శక్తులు, వైరాగ్య శక్తులు ఏవి కూడా ఇక్కడ పనిచేయవు కృష్ణుడి బృందావనంలో. అలా ఇక కృష్ణుడు ఏడుస్తూ ఏడుస్తూ అలా యశోదాదేవి వెనకాలనే వెళ్తాడు. ఇక అటు వెళ్ళినటువంటి యశోదాదేవి అడుగుతుంది, ఎందుకురా నువ్వు వెన్నకొండ పలగొట్టావు అంటే, నేను పలగొట్టలేదు అమ్మా, వెన్నకొండ పలగొట్టావు అంటే, అమ్మా నువ్వు పెద్ద పెద్ద పట్టీలు వేసుకుంటావు కదా, నువ్వు ఆ పాల హడావిడిలో పడి నీ పట్టీలు తాకికుండా పగిలిందేమో అని కృష్ణుడు అంట. సరే పోని, మరి నువ్వు వెన్న తినడమే కాకుండా చుట్టూ ఉన్న కోతులకు ఎందుకు పెడుతున్నావు అంటే, నేనెందుకు పెడతాను, వాటిని ఎవరైతే సృష్టించారో వాటిని పోషించవలసినటువంటి బాధ్యత కూడా వారిదే, మరి నేనెందుకు వాటికి పెడతాను అని కృష్ణుడు అంటాడు. సరే మరి అంతగా అన్నవాడివి ఎందుకు భయపడి వెళ్తున్నావు అని అంటే, మళ్ళీ దొంగేడుపు మొదలు పెట్టేశాడట ఆ కృష్ణుడు. ఇంకా ఇలాగైతే లాభం లేదనేసి కృష్ణుణ్ణి పట్టుకొని ఏ రోలు పైనైతే కృష్ణుడు వెళ్లి కూర్చున్నాడో ఆ రోలుకే కట్టేద్దామని సిద్ధమవుతుంది. మరి ఒక చేతిలో కృష్ణుణ్ణి, ఇంకో చేతిలో తాడుని కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి కృష్ణుడి చేతి నుంచి విడిచిపెడితే మరి ఉంటాడా ఒక చోట? ఉండడు, వెంటనే పారిపోతాడు. అందుకే ఒక చేతితో కృష్ణుడిని ఇంకొక చేతితో తాడుతో కట్టడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఎంతగానో కష్టపడుతుంది. ఇక చుట్టుపక్కలున్న గోపికలను కాస్త తాడు తీసుకురండి అంటే వాళ్ళు కూడా ఎంతో మృదువైనటువంటి తాడుని తీసుకొని వచ్చారు. ఇక ఎంత చేసినా ఎంత కడదామన్నా గాని కృష్ణుడి నడుము యశోదాదేవి యొక్క చేతి అంతనే ఉన్నప్పటికీ కూడా ఆ రోలుకి కట్టిద్దామంటే ఎన్ని తాడులు తీసుకొచ్చినా సరే ఆ రోలు కట్టడానికి తాడు ఇంకా అవసరం పడుతుంది. మరి ఎంత అవసరం పడుతుంది అంటే 2 అంగుళాలు. మరి 2 ఎందుకండి అంటే, మనలో ఉండకూడనివి 2 గుణాలు, ఒకటి కోపం, ఒకటి అహంకారం. మళ్ళీ మనలో ఉండాల్సినవేవి అంటే కష్టము, ప్రేమ. మరి యశోదాదేవి ఎంతగానో కష్టపడాలి, అప్పుడే కృష్ణుణ్ణి కట్టేయగలదు. మళ్ళీ అంతగా